నమస్కారం అండి. నా పేరు పార్వతిరెడ్డి కోటేశ్వరమ్మ. మాది కొండోట్ల వారిపాలెం. అదివరకు నేను ధ్యానంలోకెళ్ళాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. అప్పుడు నేను కొంచెం పత్రిజీ గారు కూడా కర్లపాలెం వస్తే చూశాను. అప్పుడు కొన్ని రోజులు చేయగలిగాను కానీ తర్వాత కుటుంబ కారణాల వల్ల ఆగిపోయాను. ఈ గుడి రామాలయం దగ్గర పెట్టారు మా ఊర్లో. అప్పుడు 11 రోజులు వెళ్ళాను. మళ్ళీ ధ్యానంలోకి రావాలి అని అనుకున్నాను కానీ మళ్ళీ కొంచెం కొద్దిగా ఇబ్బంది కలిగింది మధ్యలో. దానివల్ల ఆగిపోయాను. ఇప్పుడు మళ్ళీ మా మా ఊర్లో ఈ 41 రోజు మండలం ధ్యానం పెడితే మేము మళ్ళీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. శాకాహారి అయ్యాను ప్రస్తుతానికి. ఇదే ఈ 11 రోజులు చేశారు కదా, అప్పటి నుంచి శాకాహారిగానే మారిపోయాను. థ్యాంక్ యూ సార్. నా పేరు శివపార్వతి, కొండపట్ల వారిపాలెము. నేను ఇటగా గుడి దగ్గర ధ్యానం పెడితే వెళ్ళాము. వెళ్తే నాకు సంతోషంగానే ఉంది. ఇంటి దగ్గరగా నుంచి కానీ నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా నాకు సంతోషంగానే ఉంది. నేను అట్ట వెళ్తున్నాను, ఎడబెడితే వెళ్దామని చూస్తున్నాను. నా పేరు రాధిక, కేవి కొండగొట్ల వారిపాలెం. అది నాకు కొంచెం తలలో ప్రాబ్లంగా ఉంటుంది సార్. నాకు తులసి గారు కొంచెం చేసుకోండి మీరు బాగుంటుందని చెప్పారు సార్. చెప్పారు తులసి గారు. అప్పటి నుంచి కొంచెం చేస్తున్నాను సార్. నేను కొంచెం బాగానే ఉంటుంది సార్. నాకు ట్యాబ్లెట్లు కూడా వాడుకుంటున్నాను సార్. తులసి అసలు చేసుకోండి మీరు అసలు ఆ ట్యాబ్లెట్లు తక్కటిది అయినా కానీ నేను వాడుతున్నాను సార్ ట్యాబ్లెట్లు. కొంచెం నాకు బాగానే ఉంది ఇప్పుడు. అప్పుడప్పుడు చేస్తుంటాను సార్. నేను ఎక్కువ ఏం చేయను, ఎప్పుడన్నా కుదిరినప్పుడు చేస్తాను సార్ నేను. అంతే సార్. అందరికీ నమస్కారం. నా పేరు స్రవంతి. నేను ఇక్కడ మా ఊర్లో రామాలయంలో 11 రోజులు ధ్యానం మొదలుపెట్టారు. నేను మా వారు వెళ్ళడం జరిగింది. మా వారికి కొంచెం హార్ట్ ప్రాబ్లం. ఆయన ఈఎఫ్ పవర్ చాలా తక్కువ. మేము 11 రోజులే చేసాము. కానీ ఆయనకి 5 పాయింట్లు ఈఎఫ్ పవర్ పెరిగింది. మా వారిని చేస్తూ ఉండమని అప్పుడప్పుడు అంటూ ఉంటాను. కొన్ని రోజులు చేశారు కానీ మళ్ళీ కొంచెం బ్రేక్ అయ్యింది. మళ్ళీ మా ఊర్లో మండలం రోజులు ధ్యానం పెడితే వెళ్ళాలని ఆశగా ఉంది. పెట్టాలని కోరుకుంటున్నాం.